ఏంటంటారు, దావోస్ పర్యటన బాగా జరుగుతుందా? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఇన్వెస్ట్మెంట్స్ రూపకంగా ప్రపంచ పటంలో మళ్ళీ పెట్టగలిగాం అనేటువంటిది మొదటి విషయం అండి. దట్ వాజ్ అవర్ ఫస్ట్ మోటో. 5 సంవత్సరాలుగా అసలు దావోస్ అంటే మనకు గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు గారు. ఆనెస్ట్ గా కూడా అంటే ఎప్పుడూ కూడా కంట్రీ లెవెల్లో జరిగేది అది. యూజువల్గా ఇఫ్ యూ రిమెంబర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడము, ఇండస్ట్రియలిస్ట్ పార్టిసిపేట్ చేయడము, అలాంటి ఒక దావోస్ సమ్మిట్ని వరల్డ్ దీన్ని స్టేట్ రిప్రజెంట్ చేసే ఒక ఆలోచన తీసుకొచ్చుకున్నది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. సో హీఈస్ ఆల్వేస్ కాల్ ది దావోస్ మ్యాన్ అని అంటాం మనం యూజువల్గా కూడా. సో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా హీ మేడ్ ష్యూర్ ద స్టేట్ వాజ్ పుట్ అప్ ఆన్ దట్ ఫ్రంట్. ద స్టేట్కి సంబంధించినటువంటి ఏమంటారంటే వనరులను కానీ అన్నిటినీ కూడా అక్కడ ఒక రకంగా పోర్ట్రే చేసి స్టేట్కి ఎంత వీలైతే అంత మ్యాక్సిమంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేటువంటి ఒక దిశగానే ఆయన పైన సాగింది ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే. 1995లో ఐటీ కోసం వెళ్ళారు, 2025లో ఏఏ కోసం 95లో బిల్ గేట్స్ గారిని ఆయన కలిసినప్పుడు ఇట్ వాజ్ ఫర్ ఐటీ. అప్పుడు చాలామంది విమర్శించారు, మీకు తెలుసు, మీరు ఉన్నారు ఫీల్డ్లో. అప్పుడు చాలా అన్నారు, కంప్యూటర్లో కోడ్ పెడతాయా అన్నారు, ఇదన్నారు అదన్నారు, రాళ్ళు రప్పల్లో ఏం కడతావా నువ్వు అని అన్నారు, తిట్టారు, చేశారు. కానీ ఇవాళ అండ్ వీఆర్ లివింగ్ దట్ డ్రీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. వీఆర్ లివింగ్, మా జనరేషన్ అయితే లివింగ్ ఎగ్జాంపుల్ అండి. ఆయన ఏ డ్రీమ్ అయితే ఆ రోజున కన్నాడో దానికి సంబంధించినటువంటి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఇవాళ మా జనరేషన్. 95, 96, 97 ఆ బ్యాచెస్ అన్నీ కూడా ఇఫ్ యూ సీ వీఆర్ ది ఐ థింక్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ జనరేషన్ అంటాను నేను. ఇప్పుడు ఆయన దావోస్కి వెళ్ళటం, అక్కడ ఏఐ గురించి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, హైదరాబాద్కి సంబంధించి దాని బ్రాండ్ ఇమేజ్ది తగ్గకూడదు, ఆ బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేసింది ఆయనే. అట్ ద సేమ్ టైం ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమరావతికి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ని కూడా పెంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. సో రెండు కూడా సమతూకంతో చూసుకోవాల్సిన బాధ్యత. నేను ఒక విషయం చెప్తానండి. మీరు నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ట్వీట్ ఒకటి చూసి ఉండాలి. టీమ్ ఇండియా అని పెట్టారండి. సో అక్కడ మహారాష్ట్ర నుంచి ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. సో డెఫినెట్గా ఇంటర్నల్గా నాకు మీతో పోటీ, ఖచ్చితంగా తెలంగాణతో ఆంధ్రాకి పోటీ, ఆంధ్రాతో కర్ణాటకకి పోటీ, కర్ణాటకతో మహారాష్ట్రకి పోటీ, ఇలా ఉంటుంది. అవును. బయటికి వెళ్తే మాత్రం ప్రపంచంతో భారతదేశానికి పోటీ. సో మేము అదే చేయదలుచుకుంటాం ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్ యూ ఆర్ మీ ఎనీబడి. భారతీయులుగా మనం ఏమనుకుంటాం, ఖచ్చితంగా భారతదేశం అనేటువంటిది ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో వెళ్తాం మనం. ఇప్పుడు వెన్ యూ టాక్ అబౌట్ హైదరాబాద్ అండ్ వెన్ యూ టాక్ అబౌట్ అమరావతి అండి, హైదరాబాద్ ఆఫర్స్ డిఫరెంట్ సినారియో, అమరావతి ఆఫర్స్ డిఫరెంట్ సినారియో. ఎందుకో చెప్తాను. హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ. హైదరాబాద్కు ఉండేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ అంటాం మనం ఎప్పుడూ కూడా. సో బెనిఫిట్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ 95లో అవన్నీ లేవు అని కాదు. సి ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ దేర్. అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు మీకు గుర్తుండుంటే అప్పుడు కర్ణాటకకి ఎస్ఎం కృష్ణ గారు ఉండేవారు. సో చంద్రబాబు నాయుడు గారు, కృష్ణ గారు సమకాలీకులు, పోటాపోటీగా ఉండేది. ఇప్పుడు ఒక ఫర్మ్ నీ దగ్గరికి తెచ్చుకున్నావు అని అంటే బై హుక్ ఆర్ క్రూక్ ఇంకో ఫర్మ్ నా దగ్గరికి రావాల్సిందే. ఆయనతో పోటీ పడే ఆ రోజున ఇప్పుడు హైటెక్ సిటీని తెచ్చుకున్నావు, ఐఎస్బి అలానే వచ్చింది, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నల్సార్ అలానే వచ్చింది. ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ యూ టాక్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం తీసుకుంటే, అయితే నేను ఏమంటాను అంటే, ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ వాట్ వీ కాల్ వరల్డ్ ఫోరంలో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. బికాస్ దెర్ వర్, యాజ్ ఐ సెడ్, దెర్ వర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఒక తెలుగు స్పీకింగ్ స్టేట్, హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్న స్టేట్గా ఆ రోజున మనం ఉన్నాం. అలానే మ్యాన్ పవర్ ఉన్న స్టేట్. దాంట్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీ హ్యాడ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ అంటాం మనం దాన్ని. యాజ్ అన్ అకాడమిషియన్ ఐ నో వాట్ ఈస్ కాల్డ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అండి, వెన్ యూ గో ఫర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఆ స్కేలింగ్లో మనం తీసుకుంటే ప్రొఫిషియన్సీ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హైదరాబాద్ లాంటి ఏరియాలో వాట్ వీ కుడ్ ఐడెంటిఫై, అంటే వాట్ దే కుడ్ ఐడెంటిఫై దట్ డే వాజ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ పీపుల్. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, హిందీ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, మల్టిపుల్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ ఆ రోజున ఉన్నాయి. దాంతో పాటుగా హైదరాబాద్కి ఆ రోజున ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉండింది. అవును, కరెక్టే. సో ఇవన్నీ ఆ రోజున హైదరాబాద్కి యాడ్ అయ్యాయి. నౌ హైదరాబాద్ హ్యాస్ గాట్ డిఫరెంట్ అడ్వాంటేజెస్. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ సిటీ, ఆల్రెడీ యూ హ్యావ్ గాట్ థింగ్స్ సెటప్ ఎవ్రీవేర్. సో మీకు
ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, కనెక్టివిటీ ఉంది, లాట్ ఆఫ్ యునో ఏమంటారంటే దానికి సంబంధించినటువంటి పార్కులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అట్ ద సేమ్ టైం అమరావతి అనేటువంటిది ఇవాళ బడ్డింగ్ ప్లేస్. సో అక్కడ ఉండేటువంటి అడ్వాంటేజెస్, అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, అగైన్ ద సేమ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ లాంగ్వేజ్, అగైన్ ద సేమ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ అంటే వెన్ ఐ సే కొత్త గవర్నమెంట్, లాస్ట్ 5 years ఐఎమ్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్. అసలు ఒక గవర్నమెంట్స్ ఉందని కూడా నేను కన్సిడర్ చేయట్లేదు. 14-19 ఉంది. అప్పుడు మేము సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకురాగలిగాం, కానీ దాన్ని స్టాల్ అయిపోయినాయి 5 సంవత్సరాల్లో. సో మళ్ళీ ఒక రకంగా వీ హ్యాడ్ టు రీబిల్డ్ ది ఇమేజ్ ఆఫ్ ఏబీ. ఓకే, రీబిల్డ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో సో నేనేమంటాను అంటే ఒక ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అగైన్ నౌ వి సీ ఇన్ అమరావతి వెన్ కంపేర్ టు ది అదర్ స్టేట్స్. సో హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్, అమరావతి ఈజ్ డిఫరెంట్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా అయితే మేము ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ మేము అలా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం.